ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఓట్ చోరీ పైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓట్ చోరీ గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన ఎన్నికలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధంగా జరగకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా గెలిచి ఆనాడు గద్దెనెక్కడం జరిగింది. అలాంటి ఓట్ చోరీ మళ్లీ పునరావృతం కావద్దనే ఉద్దేశంతో నేడు యూత్ కాంగ్రెస్ అంతా కలిసి కూడా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఓట్ చోరీ ఎలా జరుగుతుంది అనంటే, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారంతా కూడా జమ్మికుంట పట్టణంలో ఓటు కల్పించుకోవడం, అదేవిధంగా వారు అక్కడ సర్పంచ్ ఎన్నికల్లో అక్కడ ఓటేయడం, ఆ తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఇక్కడ ఓటేయడం, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వివరించడం జరిగింది. వారు దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి నేను ఆ ఓట్ చోరీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తొలగిస్తానని చెప్పేసి బలమైన నమ్మకాన్ని మా యువజన కాంగ్రెస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనిపైన ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరగాలని చెప్పేసి ఈ యూత్ కాంగ్రెస్ అంతా కోరుకొని నేడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జై హింద్, జై యూత్ కాంగ్రెస్.